నమస్తే. నమస్తే అన్న. ఏంటి సంగతి చూస్తున్నావు? న్యూస్ ఏమన్నా ఈ రోజు చూస్తున్నాను. న్యూస్ ఈ రోజు చూస్తున్నా, రోజు చూస్తాను. ఫాలో అవుతున్నావు? ఇది బానే. రోజుకి ఒక వింతలు బయటకు వస్తున్నాయి. ప్రపంచంలో ఉన్న వింతలో 7 వింతలని ఆపేయారు కానీ 8వ వింత ఒకటి ఉంది, ఆడదానికి కన్నీరు. అది ఎవరో బయట పెడతలేదు. దాని గురించి కూడా ఒక వింత కనిపెట్టాలి. పర్మిషన్ తీసుకోవాలి. ఇక్కడ రేవంత్ రెడ్డి అక్కడ చంద్రబాబుతో కలిసి ఒక రోజు సిట్టింగ్ వేయాలి. అవునా? సిట్టింగ్ వేసి ఈ రోజు చూసావు కదా న్యూస్, ఒక మంచి ఒక వైరల్ న్యూస్ అయితే బయటకు వచ్చింది. హర్షద్ భాయ్ ఆయనకు సంబంధించి గతంలో చాలా న్యూస్లు బయటకు వచ్చాయి. మనోడు ఫేక్లు ప్రమోషన్లు చేస్తున్నాడు, ఫేక్ వీడియోలు అని, ఫేక్ మనోడే ఫేక్ అని చాలా బయటకు వచ్చాయి. కానీ ఈరోజు ఒక అమ్మాయి ఏదైతే హీరోయిన్ ఉందో, మెగాలోడన్ మూవీలో హీరోయిన్ ఉందో అమ్మాయి మిత్రా శర్మ, తనే కేసు పెట్టడంతో మొత్తానికి అయితే మనోడు స్టేషన్లో పడ్డాడు. ఇంకా దొరకనప్పటికీ మొత్తానికి అందరూ అయితే గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటికే నీకేమనిపిస్తుంది? ఎవరు ఫేక్ ఎవరు జెన్యూన్ అనిపించింది నీకు? అంటే ఇప్పుడు ఒకటి నాకు అర్థమవుతలేదన్నా, ఇప్పుడు ఆడద కన్నీళ్ళు పెట్టుకుని వెళ్ళి కేసు పెడితే ఏ మొగుడినన్నా బలి చేస్తున్నారు. ఇది చట్టం చేసి ఫస్ట్ పెద్ద తప్పు. ఇది అది తప్ప నిజమా ఏటన్నది లేదు. ఆడది కేసు పెట్టిందా ఓకే, అంటే నేనేమంటున్నా ఓకే అంతే. ఆడది కేసు పెట్టాలంటే, ఆడవారు కేసు పెట్టాలంటే స్టేషన్ వరకు వెళ్ళి అంటే వాళ్ళని వాళ్ళు బ్లేమ్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఏమంటున్నా, అమ్మాయి ఏం పెట్టింది కేసు, నన్ను బ్లాక్మెయిల్ చేశాడు, నన్ను శారీరకంగా వాడుకున్నాడు, నా దగ్గర డబ్బులు తీసుకుంటున్నాడు, నా న్యూడ్ వీడియోలు తన దగ్గర ఉన్నాయని చెప్పి తను చెప్పింది. నా పాయింట్ ఏంటంటే, తను అలా చెప్పడానికి ఫస్ట్ తను ప్రిపేర్ అవ్వాలి కదా. తనకు తెలుసు కదా, నేను ఇలా చెప్పుకుంటే నా పరువే పోతుంది ఫస్ట్ అని. న్యూడ్ వీడియోల దాకా వెళ్ళిందంటే ఆమె ఎంత దాకా తెగించింది పక్కన పెడదాం. అందులో ఎంతో జరిగి ఉంటేనే కదా, ఎంత మాత్రం ఉంటేనే కదా జరిగింది. ఫిజికల్ గా కల్చర్ అంటే వాళ్ళిద్దరి మధ్యన ఉంది. ఇప్పుడు ఏమని కూడా ఇష్యూ వచ్చింది, ఇప్పుడు బయటకు వచ్చింది. లేకపోతే నువ్వు ఉన్నావు, ఓ 10 కోట్లు ఇస్తాను కంగారు పడితే 2 కోట్లు పెట్టుబడి పెట్టు 10 కోట్లు ఇస్తానంటావు. నువ్వు ఆ 2 కోట్లు కూడా పెట్టుబడి పెట్టగలదు. నేనున్నాను, నీ వెనక ఓ సంవత్సరం రిలేషన్ నడిచింది మీకు. తర్వాత నేను వచ్చాను, మధ్యలో ఎంటర్ అయ్యాను. మధ్యలో ఎంటర్ అయ్యి నీకు ఒక 20 కోట్లు ఇస్తాను, నువ్వు నాతో పాటు వచ్చా అంటాను. ఆ డబ్బుగా ఆశపడుతుంది. అది ఆడది డబ్బుగా కదా ఆశపడేది. అటువంటిది ఏం చేస్తుంది, పోతుంది. ఎవరన్నా నిన్ను ఫ్రేమ్ చేస్తుంది. నిన్నే కాదు, నిన్నే కట్టుకున్న మొగున్నే ఫ్లేమ్ చేస్తున్నారు. ఇప్పుడు ఎన్ని జరిగితే లేదు. అటువంటిది ఆఫ్టర్ ఆల్ లవ్ చేసినాడు ఒకట, ఆగుతో కూడా కాదు అనకూడదు, చాలా వచ్చేస్తాయి. అదేలే. సరే, ఇప్పుడు పెళ్లి చేసుకుంటాను అని చెప్పడం తప్పే కదా. ఏది అశ్వసాయి తను తన శరీరాన్ని అర్పించిందంటే, ఏ స్త్రీ అయినా కూడా ఎవరినో బాగా నమ్మితే తప్ప తన శరీరాన్ని ఎప్పుడు నేనైతే చూడలేదు, అంటే ఎక్కడ వినలేదు. ఊరికే కామంతోనో లక్షతోనో ఏదో ఉండి లేదు ఇప్పుడు ఆ కల్చర్ చాలా వరకు. అంటే లేదని నువ్వు అనుకుంటున్నావు. జస్ట్ నువ్వు హైదరాబాద్ లో తిరిగావు అనుకో, ఒక దాని దగ్గర 10 మంది అబ్బాయిలు బేబీ అనే నెంబర్ ఉంటది, బంగారం అని ఉంటది. అది ఏదో సంథింగ్ అని పెట్టుకుంటది. ఒకరికొకరి తెలకన్నా మాట్లాడుకుంటది. జరుగుతుందంటావు? జరుగుతుంది కాబట్టి జరుగుతుంది, జరుగుతూనే ఉంది కన్ఫామ్ గా. నేనే చూపిస్తాను 4-5 కేసులు రియల్టీ గా. అదే కాన్సెప్ట్. డబ్బు కావాలి. ఇప్పుడు ఎందుకు నువ్వు ఫేస్బుక్ ఓపెన్ చేయి, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయి, స్నాప్చాట్ ఓపెన్ చేయి, ఇంకా చాలా ఉన్నాయి, టెలిగ్రామ్, ఇవన్నీ కూడా. దీంట్లో అమ్మాయిలు అందరూ కూడా ఏం చేస్తున్నారు తెలుసా, నూడు వీడియో కాల్ చేస్తాను 230 నిమిషాలు కానీ వీడియో పెడుతున్నారు. దాని మీద యాక్షన్ తీసుకుని ఎదవా కానీ గవర్నమెంట్ కానీ లేదా, ఇంక్లూడెడ్ ఎవడు ఉండే గవర్నమెంట్. నేను అవునా కాదా? లేకపోతే ఏం చేస్తాం, స్ట్రైట్ వీడియో కాల్ చేసేస్తున్నారు. మంచి ఫైర్ మీద ఉన్నవాడు 8 డిగ్రీ చదువుతాడు, ఇంటికాడ పరుగుతో బతకాలనుకుంటాడు. అటు ఫేస్బుక్ డీటెయిల్స్ అన్ని పెట్టుకుంటాడు, ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడుతుంది, అన్ని ఓకే అవుతున్నాయి. 2 రోజులు చాటింగ్ చేస్తుంది, వీడియో కాల్ చేస్తుంది. ఊడిగానా వీడు ఏదో బెంపడి ఏదో చేస్తాడు, చూపిస్తాడు. వీడు కూడా చూపిస్తాడు నూడిగానా. ఆ ఫోటోలు తీసుకెళ్ళి మీ ఇంటికాడ పెడతా, నాకు 50,000 కొట్టు, 1,00,000 రూపాయలు కొట్టు అని డిమాండ్ చేస్తున్నారు. మరి ఆలేటి అని నువ్వు జరుగుతా లేదు అన్న గురించి నేను ఈ సిచ్యువేషన్స్ అని చెప్తున్నా. అందరూ అలా ఉంటారు అనుకుంటున్నావు. ఇప్పుడు ఒకళ్ళని చూసి ఇది స్టార్టింగ్ ఎప్పుడైందో తెలుసా, శ్రీరెడ్డి కా నుంచి. శ్రీరెడ్డికి పనిష్మెంట్ ఇస్తే గనక ఈ రోజు ఇది కాదు ఏది రాదు. శ్రీరెడ్డి ఏం చేస్తుందని, శ్రీరెడ్డి బట్టలు ఇప్పి తిరిగింది కదా, నాడు మోసం చేశాడు, పవన్ కళ్యాణ్ మోసం చేశాడు. అది ఆఖరికి అదేం చేస్తుంది, చెప్పుకొని అడుక్కుంటుంది. ఇప్పుడు అన్యాయానికి న్యాయం చేయమంటాం. ఇప్పుడు స్త్రీ ఏ రకంగా నిరసన తెలియజేయచ్చు, అది నిరసన తెలియజేయడంలో అదొక భాగం. ఇక్కడ మనం ఆవిడ ఎలా నిరసన తెలియజేసింది అనేది పక్కన పెడితే, నిరసన ఎందుకు తెలియజేసింది అనే దాని మీద ఫోకస్ చేస్తే బాగుంటదేమో అని అభిప్రాయం. నీకు ఫోకస్ చేస్తే బాగుంటది, కానీ మొగోడు జీవితం పోయినా పర్లేదు, ఆడి ఫ్యామిలీ పొరుగు పోయినా పర్లేదు, ఆడి చచ్చిపోయినా గొడవలేదు. ఆడదానికి మాత్రం 2 కన్నీళ్ళు రాకూడదు. బండి మీద వెళ్తా మొగోడు పడితే ఎవడో పట్టించుకోడు. అదే స్కూటీ మీద ఆడదు పడ్డానుకో వెళ్ళి 10 మంది లెగదీస్తారు.
ఎందుకు అది కరెక్టే. నేనేమంటున్నా, నా పాయింట్ ఏంటంటే అందరూ ఏంది ఇప్పుడు ఏదో తను వచ్చి ఏదో బట్టలు మామూలుగా తను నిరసన తెలియజేసే క్రమంలో ఫిలిం ఛాంబర్ నీరు దగ్గర ఆవిడ బట్టలు విప్పి నిరసన తెలియజేసింది. సో అది నిరసన తెలియజేయడంలో ఆ ప్రక్రియ బాగలేదని అందరూ అంటున్నారు. అలా బట్టలు ఇప్పుకోకుండా వేరే దగ్గరికి వెళ్ళి ఏదో కూర్చొని చర్చించుకుంటే బాగుంది అంటున్నారు. నేనేమంటాను, అసలు నిరసన ఎందుకు తెలియజేసింది, అసలు తన బాధ ఏంటి ముందుగానే తెలుసుకొని తనకి ఏదైనా ఒక పరిష్కార మార్గం కనుక చూపెట్టి ఉంటే ఇంతవరకు వచ్చేది కాదు కదా అనేది నా అభిప్రాయం. శ్రీరెడ్డి తన అన్ని పక్కన పెడతా ఉన్నా, అన్ని పక్కన పెడతాం, తన వే ఆఫ్ టాకింగ్, తన వే ఆఫ్ బిహేవియర్ నాకు నచ్చదు. పక్కన పెడితే ఒక స్త్రీ అనేది కాన్సెప్ట్. ఓకే, స్త్రీ అనేది కాన్సెప్ట్. నువ్వు చెప్పిన పాయింట్ మీద నేను చెప్తున్నా నేను నిరసన తెలియజేసినప్పుడు నిరసన తెలియచేయడానికి నిన్ను నిజంగా ఫిలిం ఆఫ్ ఛాంబర్ మోసం చేసి ఉంటాయి కనుక ఫిలిం ఆఫ్ ఛాంబర్ ఉంది అక్కడ. ఒకప్పుడు ప్రెసిడెంట్ ఉండేవాడు, ఆడి దగ్గరికి వెళ్ళి చెప్పొచ్చు కదా. ఫస్ట్ నువ్వే డైరెక్ట్ రోడ్డు మీదకి ఎందుకు వచ్చేయడం? చాలా మంది ట్రై చేస్తే ఒప్పుకోలేదు అనేది కూడా వినపడింది. అవునా, అది తప్పే కదా. ఆడ తప్పు చేస్తాను కదా, మొగుడు తప్పు చేసేది. ఇప్పుడు నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఆడదాని గురించే చెప్తున్నా. ఒక ఎగ్జాంపుల్ ఉంది, ఒక ఫ్యామిలీ ఉంది. మొగుడు బట్టి పనిలోకి వెళ్ళి కష్టపడి రోజుకి 1500 తెస్తాడు. 1500 తెస్తాడు. ఒక వారం రోజులు వర్షాలు వచ్చి పనులు లేవు, ఇంట్లో పంచదార లేదు. ఇదేంటి, సేమే కాసుకుందామో టీ కాసుకుందామో పంచదార లేదు. ఇటు పంచదార తేయడానికి ఒక రోజు టైం పట్టింది. అంటే పనులు లేవు, డబ్బు పుట్టాలంటే ఆవిడ దగ్గర కూడా డబ్బు ఉండాలి. అటువంటిదప్పుడు డబ్బు లేనప్పుడు ఇది పక్కన చూస్తాం కరెక్టా? పక్కింట్లో కుర్రోని చూస్తాం, లేకపోతే ఫేస్బుక్ లో కుర్రోని చూస్తాం, లేదంటే ఇన్స్టాగ్రామ్ లో కుర్రోని చూస్తాం, ఇదంతా కరెక్టా? అంటే పంచదార గురించి తప్ప అంటే పంచదారని అడుగు నిన్ను అంతలాగా ఇచ్చి పెళ్లి చేసుకొని మొత్తం సర్వం ఇవ్వ అనుకుంటే ఇది మొత్తం పక్కన పెట్టి ఇది ఈడితో లెగిసిపోవడానికి రెడీ అవుతుంది. దాన్ని ఏమనాలి? కరెక్టే, లెగిచ్చినట్టే కదా. ఒక్కటి మాత్రం అగ్రీ చేస్తాను. శ్రీరెడ్డి కూడా సేమ్, ఇప్పుడు ఈ మిత్రా విందా కూడా సేమ్ వే. వీళ్ళందరూ మైండ్ ఆఫ్ థాట్ ఏంటంటే మనీ మైండ్. నాకు మనీ కావాలని నేను ఏమైపోయినా పర్లేదు. ఈ రోజు నువ్వు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నావు విను. నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయనుకో, 10 మంది వస్తారు నాతోనే. నువ్వే కాదు, నేనే కాదు, ఎవ్వరన్నా సరే ఈ లోకంలోనే. ఎందుకు, అప్పుడు నాకే ఒక 1 వీక్ బ్యాక్ నాదో ఒక ఇష్యూ కేసు వచ్చింది. ఒక 4.5 కట్టాలి కోర్టులో. ఏంది అది చిన్న కేసు, చెప్పకూడదు బయటకి. ఒక కేసు వచ్చింది, 4.5 కట్టాలి. నేను 4,50,000 కట్టాలి, 4,52,000 కట్టాలి. నేను మొత్తం కూడ చేసి మొత్తం మీద అయ్యి తెచ్చి ఒక 20,000 తక్కువ వచ్చినాయి. ఫోన్లో ఎవరిని మనం ఇంటికాడ అంత గుమ్మని చేయించాపు, ఎందుకంటే అమ్మ నాన్న లేరు నాకు, ఎవరని చెప్పి నేను ఫ్రెండ్స్ దగ్గర లేరు. ఎక్కువ ఫ్రెండ్స్ దగ్గర నేను ఆశపడతాను. ఫ్రెండ్స్ సాయం చేశారు, 4 లక్షల దాకా సాయం చేశారు. 30,000 బయట తెచ్చుకున్నాను, అన్నీ అయిపోయినాయి. బట్ రిలేషన్స్ అడిగాను, రిలేషన్స్ అన్నారు నా దగ్గర డబ్బులు లేవన్నారు. తర్వాత రోజుల దగ్గర డబ్బు వచ్చింది, ఇంకొకరికి ఇవ్వడానికి వచ్చింది. రిలేటివ్స్ ఇంకొకరికి డబ్బు ఇవ్వడానికి వచ్చింది, బంగారం కొనడానికి డబ్బు వస్తుంది. ఇటువంటి అన్ని జరిగితాయి. కానీ అప్పుడు సాయం చేసి కూడా ఎవడ ఉన్నాడు? ఇన్ని బాధలు భరించే మొగోడికి ఆడద మోసం చేస్తే ఎంత అనిపిస్తుంది? కరెక్ట్, ఇది ఒక్కటే అగ్రీ చేస్తాను. నేనే రిలేషన్ మోసం చేస్తుంది, ఫ్రెండ్షిప్ ఆయన చేస్తుంది. అంటే అందరినీ అనను కానీ 70% ఆఫ్ ది 80% ఉన్నారు నాకు తెలిసి. 80-85% ఉన్నారు. నువ్వు అదంతా వదిలన్న, ఇవాళ నేను బస్సులోనే ట్రావెల్ చేశాను. నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి అనుకుంటావు? నేను ముంబై నుంచి ఇక్కడికి వచ్చాను, హైదరాబాద్. ముంబై ఎందుకు వెళ్ళావు? అంటే నాది జాబ్ పర్పస్. అది వీక్లీ 1 టైం ముంబై వెళ్తాను నేను. 100% కంపెనీ భరిస్తుంది కాబట్టి. వస్తా శంషాబాద్ నుంచి ఇక్కడికి ఎంత దూరం? అమీర్పేట ఇక్కడికి ఎంత దూరం ఉంటది? 14 కిలోమీటర్లు ఉంటుందా? శంషాబాద్ నుంచి శంషాబాద్ నుంచి చాలా లాంగ్ ఉంటుంది. ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? ఎగ్జాంపుల్ నేను 50 అనుకుంటున్నా. 50-60. ఒక అమ్మాయి ఎంత మందితో మాట్లాడచ్చు ఈ 60 కిలోమీటర్లతోనే? ఇద్దరితో. ఒక అమ్మాయి ఎంజీబీ బస్ వచ్చేటప్పటికి ఇద్దరికి మార్చింది. ఎంజీబీ బస్ గా నుంచి ఎస్ఆర్ నగర్, దానికోసం మళ్ళీ అమీర్పేట నుంచి నేను మళ్ళీ ఎస్ఆర్ నగర్ టికెట్ కొట్టించుకున్నాను అబ్జర్వ్ చేయడానికి. అది ఎస్ఆర్ ఎంజీబీఎస్ లో ఒకరిని దింపి అక్కడి నుంచి ఇంకొకటి ఎక్కాడు. అక్కడి నుంచి మళ్ళీ వే ఆఫ్ దారిలో మన అది పంజాగుట్ట ముందు ఏదో వస్తుంది పంజాగుట్ట ఎర్రమంజిలో అక్కడ ఎక్కాడు. అది డీప్, ఇంకా అది ఎక్కడ చేస్తున్నా కూడా దానికి కూడా తెలుస్తలేదు. ఇక్కడ నుంచి అక్కడికి వచ్చేటప్పటికి 5 మార్చింది. దాన్ని ఏమనాలి? నేను ఇంకా ఫోన్ లో అనుకుంటున్నా. దాన్ని ఏమనాలి? దాని గురించి వే ఆఫ్ అంటే దాన్ని ఫాలో అయిపోయినా పర్లేదు, అది ఏదో నేను అది పర్సనల్ థింగ్. కానీ ఇంతమందిని మార్చిందని ఏమనాలి? అంటే ఒక గంటన్నర జర్నీలో 5 మార్చింది అంటే లైఫ్ లో ఎంతమందిని మారుస్తుంది? రేపు పొద్దున్న పెళ్లి చేసుకుంటాడు ఎవడో,
వాళ్ళ ఇంటికాడ వాళ్ళు ఏం చేస్తారు, మా అమ్మాయి ఇక్కడ చదువుకుంటుంది, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది, 40,000 చేస్తుంది, ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని, ఒక మంచిగా పరుగుల కుటుంబంలో ఒకటే కొడుకున్నవాడు ఆడి బయటికి గట్ట తిరగడం తెంగరాదు అందరూ ఒక లాగంగా ఉంటారు కదా, ఆడికి తగిలేస్తారు. ఇది ఏం చేస్తా, బయట 10 మందిని చక్కబడితే ఆడు పొరువేటి 10 మంది తెలుసు, ఇంటి పక్కడికి తెలుస్తా పొరువేటి. ఇది ఒక్కటేనా ఎందుకు యాక్సెప్ట్ చేస్తుంది తెలుసా? నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో కూడా ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది ఈ రోజుల్లో. ఏంటి తెలుసా, ఇప్పుడు ఒక అమ్మాయో లేకపోతే వేరే వ్యక్తో వేరే ఒక ఆడ మనిషో సో ఏదన్నా కొంచెం వేరే రిలేషన్షిప్ పెట్టుకుంది అనుకో, ఆవిడని చూసి ఈవిడ చెడిపోతుంది. కానీ మనం ఎందుకు చేయకూడదు అలాగా? కొత్త రిలేషన్షిప్ మనం ఎందుకు మెయింటైన్ చేయకూడదు? బిడ్డలను చంపేసుకుంటున్న వాళ్ళు కొంతమంది ఏంది ఫేక్ రిలేషన్షిప్ కోసం, సంబంధం లేని వాడి కోసం బిడ్డలు చంపుకుంటున్నారు. అదే నువ్వు అక్కడ దాకా వెళ్తున్నావు. జస్ట్ ఇది ఏ నెల ఇది? సెప్టెంబర్ అంటే జస్ట్ ఆగస్టు ముందు జూలైలోనే ఒక ఇన్సిడెంట్ జరిగింది ఒక ఊర్లోనే, అంటే తెలంగాణలోనే. ఒక అబ్బాయి ఆంటీని ఇష్టపడ్డాడు, వాళ్ళ దగ్గర ఆస్తుంది, ఆంటీ దగ్గర ఆస్తుంది అని. అబ్బాయి దగ్గర ఏమీ లేవు, మొగుడు చాలా పొరుగుల కుటుంబం, మొగుడు పిల్లలు కూడా పెళ్లి వయసుకి వచ్చారు. వాళ్ళ కూతురిని ఇచ్చా, దానికి పెళ్లి చేస్తే ఏజ్ బరాబర్ ఉంటుంది. కూతుర్లకి 17 ఒకరికి 19 ఒకరికి, వీడి వయసు కూడా 19. వీడి మోజులో పడి మొగుడికి పిల్లలు ఇద్దరు ఆడపిల్లలకి మొగుడికి కలిపి గడ్డి ముందు కల్పించింది. ఆ ఆడదాన్ని ఏమనాలి? కడుపు తెంచుకున్న ఈ ఆప్షన్ అందరూ కూడా, గర్ల్స్ అందరూ కూడా, లేడీస్ అందరూ కూడా ఫాలో అవుతున్నారు దీన్ని. ఒక శ్రీరెడ్డి అనే కాదు, బయట చాలా మంది ఉన్నారు. ఫ్యాషన్ లాగా ఫీల్ అవుతున్నారు. ఫ్యాషన్ కాదు, అది వ్యసనం అయిపోయింది. అదే ఫ్యాషన్ అంటే ఇలా వేస్తావు, రేపు తీసేస్తావు. ఆ ఫ్యాషన్ కాదు, ఇంకా ఆ ఫ్యాషన్ కాదు, అయిపోయింది. స్టైల్ ఫ్యాషన్. నేను అది కాదు, ట్రెండ్ అయిపోయింది, ట్రెండ్ అనమాట. ట్రెండ్ లాగా మనం అదే అయిపోయింది. ఇప్పుడు ఎవరు తప్పు పట్టాలి? అదే కరెక్ట్. అది ఒకటి మాత్రం ఇప్పుడు అర్సాసాయి తప్పు చేసిన అర్సాసాయినా శిక్షిద్దాం, ఎన్కౌంటర్ చేసి పడద్దు. గవర్నమెంట్ కి నిజంగా లేదు అంత సీన్ లేదన్నారు అనుకో, జనానికి అప్ చెప్పండి, తప్పు ఎవరిదైనా శిక్ష పడాలి. నిజంగా అమ్మాయి తప్పు అనుకో, మళ్ళీ ఇంకొకటి రిపీట్ రాకుండా, ఇంకో ఆడది ఇటు తెగించకన్నా బయటికి రాకన్నా. ఇక్కడ ఇది ఏం పార్కు, ఏదో పార్క్, సమ్ ఎక్స్ పార్క్, కృష్ణకాంతి పార్క్. ఈ పార్క్ లోనే నేను ఇక్కడ చాలా ఇయర్స్ బట్టి నుంచి ఉన్నాను. చాలా మంది మనకి ఇక్కడ చాలా మంది తెలుసు. నా ఎదురుకుంటాను ఒకతే 2-3 వెళ్ళిన రోజులు ఉన్నాయి. ఒక 4 దాకా ఒకరితో, 6 దాకా ఒకరితో వెళ్ళిన రోజులు ఉన్నాయి ఇక్కడ. అది వే ఆఫ్ అది బిజినెస్ చేసుకుందాం అనుకో, ఓకే, దాన్ని పట్టు పుచ్చుకుని చేసుకుందాం. బిజినెస్ కావడం పొరువులు పోగొట్టడం కోసం చేస్తే ఏంటి? వాడి జీవితం నాశనం చేసి ఇంకోటి చేస్తున్నాడు. ఇప్పుడు బండి మీద నువ్వు ఇలాగే వెళ్తున్నావు, సింగిల్ గా వెళ్తున్నావు, ఎదరో ఫ్యామిలీతో కార్ వచ్చేస్తుంది, డ్రైవర్ సంబంధం లేదు, డ్రైవర్ ఆ ఫ్యామిలీ కాదు. నువ్వు వెళ్ళా కారుని గుద్దేశావు, కారు బాల్తో పడిపోయి డివైడర్ అడే పడిపోయి మొత్తం ఫ్యామిలీ మటాష్. నువ్వు బాగానే ఉన్నావు, ఇప్పుడు ఎవరు లాస్ అయినట్టు? ఇక్కడ ఫ్యామిలీ లాస్ అయినట్టు కదా. అక్కడ ఫ్యామిలీ వెనకాల ఎంతమంది లాస్ అయినట్టు? నమ్ముకున్న 20 మంది లాస్ అయినట్టు. అక్కడ పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళి ఉంటారు. అమ్మా నాన్న లేని బాధ ఎలా ఉంటుందో తెలుసు చాలా మందికి. సరే, ఇప్పుడు ఓవరాల్ గా నీ కాన్సెప్ట్ ఏంటంటే, నువ్వు అమ్మాయి ఏదో తప్పు ఉంటుంది కానీ కవర్ చేసుకోవడానికి ఇట్లా ఏదేదో అని అంటున్నావు, అంతేనా? సరే చూద్దాం, ఏముంది, ఇంక 4 రోజులు బయటకు వస్తాయి. జానీ మాస్టర్ రాలా? అందరూ చాలా మంది ఏమన్నారు, జానీ మాస్టర్ తప్పు లేదు, అమ్మాయి తప్పు అన్నారు. నువ్వు చెప్పు, నువ్వు జెన్యూన్ చెప్పులే, నీకేమనిపించింది? నీ జానీ మాస్టర్ తప్పు అనిపించింది, అమ్మాయి తప్పు అనిపించిందా? ఇప్పుడు నిజంగా అమ్మాయి తప్పు చేసింది అనుకో, తప్పే. ఆ జానీ మాస్టర్ తప్పు చేసింది ఇప్పుడు దాకా ఎందుకు ఆగిందని నేను అడుగుతున్నాను. ఆగింది, ఓకే. నేను ఏమన్నా, నా లాజిక్ ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళామప్పా, వెళ్ళిన తర్వాత అయ్యా నాకు ఇలా నష్టం జరిగింది, 5 సంవత్సరాల ముందు కాదు 50 సంవత్సరాల ముందు నష్టం జరిగింది, దానికి తగ్గ ఆధారాలు నా కాడ ఉన్నాయి. ఇన్ని సంవత్సరాల ముందే తప్పు జరగని, తప్పు అని చెప్పి నోట్ చేసుకుంటున్నారా, లేదంటే ఎప్పుడో జరిగిందని ఇప్పుడు కేసు పెడతానంటే పప్పో అంటున్నారా అనేది నా కాన్సెప్ట్. అది ఇప్పుడు ఆడదా అయిపోయింది, అక్కడ కేసు పెట్టింది. అదే నువ్వు అబ్బాయి వెళ్ళి కేసు పెట్టి ఒక అమ్మాయి మోసం చేస్తుందని బయట తెంగ ముందు అర్జెంట్ గానా అంటారా? ఈజీగానా? పోలీసుడు కూడా అది అంటారు. కాదని కావాలి, ఎగ్జాంపుల్ ఒకరిని తీసుకొని వెళ్ళి కావాలి, ఎగ్జాంపుల్ ఒకరిని తీసుకొని వెళ్ళి కావాలి, ఎగ్జాంపుల్ ఒకరిని తీసుకొని వెళ్ళి. నువ్వు అప్పుడు దాకా నువ్వు కేసు పెట్టావు అనుకో, ఆడది నీ మీద రివర్స్ లో నా దగ్గర ఇంకొండ 10,000 అప్పుడు దాకా నీ దగ్గర పట్టుకుంటది, 10,000 నీ దగ్గర పట్టుకెళ్ళిందని చెప్పింది అనుకో, దాని మాట నగ్గుతుంది దగ్గర, ఆడదాని మాట నమ్ముతారు. అప్పుడు తప్పు ఎవరిదవుతుంది? ఎందుకు? మాది ఒక పల్లెటూరు, నేను చుట్టుపక్కల అన్ని తిరుగుతాను, గిర్రా కూడా. మన తప్పు అంటే ఒక 40-30 మండలాలు కవర్ చేస్తాం, ఎందుకంటే ఖాళీగా తిరుగుతాం కాబట్టి. తిరుగుతాం వల్ల ఒక ఊర్లోని ఒక కుర్రోడికి అమ్మాయి మోసం చేసింది మొత్తం. అమ్మాయి ట్రాప్ చేసి, అమ్మ తల్లి కూడా, ఇద్దరు కూడా
అన్ని ట్రాప్ చేసి డబ్బులు తీసుకున్నారు, అన్ని తీసుకున్నారు. వీడు కేసు పెడితే వెళ్ళి అమ్మ తల్లి కేసు పెట్టి నైట్ ఇంటికి రమ్మని కేసు పెట్టి బుక్ చేసి పాడేశారు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఒక 5 కోట్లు ఆస్తుంటది, ఊరేసుకొని చచ్చిపోయిపోద్ది. ఎవరు నష్టపోయారు? చూద్దాం అన్న. మొత్తానికి అమ్మాయి తప్పు చేసిన సింపుల్ గా వెళ్ళి కేసు పెడితే అమ్మాయికి కేసు బలం అక్కడ ఎక్కువ ఉంది, అబ్బాయికి కేసు బలం లేదు. దాని గురించి అది వాడుకుంటున్నారు అంతేనా? అది మనం ఏం చేస్తున్నాం, ఎలా జానీ మాస్టర్ జరిగింది, అర్సా సాయి జరిగింది, రాజుధరి జరిగింది, మళ్ళీ మంచు విష్ణువు జరిగింది, ప్రదీప్ జరిగింది, సుడిగాలు సుధీర్ జరిగింది, ఆ పవన్ కళ్యాణ్ జరిగింది, చిరంజీవి జరుగుతుంది, రామ్ చరణ్ జరుగుతుంది, ఇంకొకటి జరుగుతుంది, నాగ చైతన్య జరుగుతుంది అన్నది పక్కన పెట్టండి. రేపు పొద్దున్న నీ ఇంట్లో నీ తమ్ముడు జరగచ్చు, రేపు పొద్దున్న నాకు జరగచ్చు, నీకే జరగచ్చు. ఇలా ఇలాగా ఉన్నామని కాదు, రేపు పొద్దున్న ఏదో ఒక అమ్మాయి చూపిస్తుందో చూస్తాం, అది మగాడికి కాము. ఆల్రెడీ చూసేసాను ఒక 7 days దాన్ని, ఒక సంవత్సరం రోజు గమనించాను. వద్దు ఇంకా ఇలా లైఫ్ లో రిపీట్ అవ్వాలి అనుకోవట్లేదు నేను. ఓకే అన్న, మొత్తానికి అయితే మనం ఏమి చేయలేము. ధర్మం గెలవాలి, న్యాయం నిలబడాలి, తప్పెవరు చేసి శిక్ష పడాలి. నేను చెప్పింది అదే కదా, శిక్ష పడాలి. ఆ శిక్ష ఎలా ఉండాలంటే మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. రైట్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.